హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఎప్పుడు చేసే ఉప్మా బోర్ కొట్టేస్తే ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఈ ప్రాసెస్లో చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సేమ్ అయినా కూడా చేసే పద్ధతిలో కొంచెం కొంచెం డిఫరెన్సెస్ ఉండొచ్చు అన్నమాట. ముందుగా ఒక కడాయిలో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి. ఇది మంచిగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, కొద్దిగా ఆవాలు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు ఉడకడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అవన్నీ ఉడికిన తర్వాత ఇందులో 1 కప్పుకి 2 కప్పుల వాటర్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని మూత పెట్టుకొని బాగా మరిగించుకున్న తర్వాత మనం వేయించుకొని పెట్టుకున్న ఉప్మా రవ్వ ఉంది కదా, రవ్వ కొద్ది కొద్దిగా ఇలా దారలాగా పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఎక్కువసేపు కలుపుతూ చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్న దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఫ్లేవరు బాగా నచ్చే వాళ్ళంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి దమ్మిస్తే టేస్టీగా ఉండే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. వీడియో వస్తే లైక్, షేర్, కామెంట్.